బాబు మృతి ఘటనలో ఆసుపత్రి నిర్లక్ష్యం లేదన్నారు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్. మృతుని బంధువులు ఆరోపించినట్టు ఎలాంటి కరెంట్ సమస్య, ఆక్సిజన్ సమస్యలు లేవన్నారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండగా వరుస కార్డియాక్ అరెస్టుల కారణంగా బాలుడు మృతి చెందాడంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే 2 నెలల బాబు ఆక్సిజన్ అందక చనిపోయాడంటూ తన పేరెంట్స్ ఆరోపణలు చేశారు. అసలు నిజంగా బాబు డెత్కి ప్రధాన కారణాలు ఏంది? ప్రస్తుతం ఆసుపత్రి సూపరింటెండెంట్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది? ఆ వాజేడు సంబంధించిన బాబు ఎట్లా డెత్ అయ్యాడు? నిజంగా కారణం ఆక్సిజన్ అందలేదా? నిజంగా అసలు ప్రధాన కారణం ఏంది? ఈ 2 నెలల బాబు మోక్షిత్ అనే బాబు 21వ తారీఖున మనకు ఎంజిఎం హాస్పిటల్కు టీవీ వెంకటాపురంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ తనకు చైల్డ్కి బాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ శాచురేషన్ అప్పుడు 35% ఉంది. ఆ స్థితిలో మన దగ్గర హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ స్థితి కంటే ముందు అతను ఇంట్లో స్నానం చేయించేటప్పుడు నీరు తను యాస్పిరేషన్ చేసుకోవడం జరిగింది లంగ్స్లోకి. సో దానివల్ల ఆయనకు రెస్పిరేటరీ డిస్ట్రెస్, అలాగే సైనోసిస్ అంటే బ్లూ ఆక్సిజన్ తగలకుండా సైనోసిస్ కూడా ఉంది. ఆ సమయంలో అతనికి అలాంటి పరిస్థితిలో అతను ఎంజిఎం హాస్పిటల్కి రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు మా డాక్టర్స్ ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారో, పీడియాట్రిక్ డాక్టర్స్, వారందరూ వారికి ఎగ్జామిన్ చేసి వారికి మంచి ట్రీట్మెంటు అందజేసే క్రమంలో వారు కొంత పేషెంట్ని రివైవ్ చేసుకుంటా పోతున్నారు. అయితే బేబీకి పేలుగా ఉందన్నప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఇచ్చారు 23వ తారీఖున. రాను 23 నుంచి కొంత ఆమె కండిషన్ క్షీణిస్తూ పోతుంది. పేషెంట్ ఆల్రెడీ మెకానికల్ వెంటిలేటర్స్ మీద పెట్టారు. ఎఫ్ఎఫ్పి అండ్ ఇంజెక్షన్ వైటమిన్ కూడా ఇచ్చారు. ఈరోజు మాత్రము తను మార్నింగ్ టైంలో ఒకసారి 2 సార్లు కార్డియాక్ అరెస్ట్లో పోవడం జరిగింది. డాక్టర్స్ రివైవ్ చేస్తూనే ఉన్నారు. వెంటనే మళ్ళీ కోలుకోవడము, మళ్ళీ అరెస్ట్లోకి పోవడము. ఈ క్రమంలో ఒక 20 సెకండ్స్ బ్రీఫ్గా కరెంటు పోయిందంట. అయితే ఆ టైంలో కూడా మనకు వెంటనే వారు అంబు బ్యాగ్ వారి చేతిలో ఉంది. వెంటనే వారు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈ సర్వీసెస్ అనేది అంతరాయం కలగలేదు. సార్ థ్యాంక్ యూ. ప్రస్తుతం మేడం ఉన్నారు కదా, ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, అసలు ట్రీట్మెంట్ చేశారు కదా బాబుకి, యాక్చువల్గా అసలు తనకు రీజన్ ఏంటి? తను ఇంత ఇల్ హెల్త్ కావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఈ బేబీకి యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఏవీపీపీ హాస్పిటల్ తీసుకెళ్లారో టీవీపీకి, అక్కడ బేబీకి స్నానం చేయిస్తూ ఉండగా వాటర్ యాస్పిరేట్ అయిందని తీసుకెళ్లారు. కానీ ఆ సింపుల్ వాటర్ యాస్పిరేషన్కి అంత ఆయాసం ఉండదండి. బాగా ఆయాసం ఎక్కువ ఉండి ప్లస్ ఆక్సిజన్ 100%, SpO2 అబౌట్ 95 ఉండాలి. ఇట్ వాజ్ ఓన్లీ 35%. అంటే అంత లో ఆక్సిజన్ అవ్వడానికి రీజన్ సింపుల్ వాటర్కి అవ్వదు అది. సో బేబీ కండిషన్ ఏదో అండర్లైన్ ప్రాబ్లం ఉంది, దానివల్ల తీసుకొచ్చారు. అండ్ మన దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా సివియర్ షాక్లో ఉంది. సో మనము ఆక్సిజన్, రెస్పిరేటరీ సపోర్టు, ఏదైతే మన ఊపిరితిత్తుల సపోర్టు, హార్ట్కి కండిషన్ అన్నిటికీ మనం సపోర్ట్ ఇస్తూ వచ్చాం. సో ఈవెన్ ఫస్ట్ మామూలు ఆక్సిజన్ NIV అంటాం, అది పెట్టి చూస్తాం, సపోర్ట్ అవ్వలేదు. నెక్స్ట్ డే డిటోరియేట్ అవుతుంది, వెంటిలేషన్ పెట్టాం. వెంటిలేటరీ సపోర్ట్తో పాటు కార్డియాక్, హార్ట్కి కావాల్సిన మందులన్నీ పెడుతూ వస్తున్నాం. అండ్ మనం చేసిన బ్లడ్ టెస్ట్లో కూడా బేబీకి హై లెవెల్ యాసిడ్ ఉంది. అది మామూలుగా దాన్ని వేరే ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అని, అంటే మనకి మామూలుగా తినేది ఎలా అరుగుతుందో ఆ బేబీకి అట్లా అరగటం లేదు. అలాంటి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపించి డౌట్ వచ్చింది. కానీ బట్ బేబీ కండిషన్ నెక్స్ట్ డేకి ఇంకా డిటోరియేట్ అయింది. బేబీ బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. హార్ట్ బాగా వాళ్ళకి తెలుసు, మేము చెప్పాము, ఎక్స్రే చూపించాము, కార్డియాక్ ప్రాబ్లం ఉంది అని. లంగ్స్ చాలా సివియర్గా, ఆ హార్ట్ వల్ల లంగ్స్ కూడా చాలా సివియర్గా ఎఫెక్ట్ అయిందని వాళ్ళకి తెలుసు. అండ్ ఇంకొకటి మెయిన్, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, కరెంటు పోయి బేబీ వెంటిలేటర్ మీద అయ్యి డెత్ అయింది అని. కానీ అదే టైంకి వేరే బేబీస్ కూడా వెంటిలేటర్ మీద ఉన్నారండి. మన ఎమర్జెన్సీలో ESRలో మోర్ దెన్ 12 బేబీస్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ ఆన్ వెంటిలేటర్. వాళ్ళు అనుకున్నట్టు ఆక్సిజన్ కట్ అయిపోయి ఉంటే మిగతా 12 బేబీస్ కూడా అయి ఉండాలి. సో ఇది వాళ్ళకి తెలుసు, దిస్ ఇస్ నాట్ ట్రూ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, దే అండర్స్టూడ్. బట్ స్టిల్ ఇది మనము మీడియా ద్వారా ఏం చెప్పాలంటే, అదే టైంకి అంటే 20 సెకండ్స్కి మేము బేబీకి సపోర్ట్ కూడా ఇచ్చాము. అదే 12 బేబీస్ ఆర్ స్టిల్ ఆన్ వెంటిలేటర్ అట్ ద సేమ్ టైం. ఎటువంటి ఆక్సిజన్ కొరత కానీ, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కానీ ఎట్లాంటివి లేవు. ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా
ప్రస్తుతం సూపరింటెండెంట్ ప్రతి ఒక్కటి సూపర్వైజ్ చేసుకుంటూ ఈ విధంగా రిపోర్ట్లు తెప్పించుకుంటూ ప్రతి ఒక్కటి పరిశీలిస్తూ వచ్చే ప్రతి పేషెంట్ను బాగు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కడ పొరపాటు లేకుండానే మా దగ్గర వైద్య సదుపాయాలు అందుతున్నాయి. కొంతమంది కొన్ని చిన్న ఘటనల ద్వారా వచ్చేటువంటి పేషెంట్ల మనోధైర్యం కోల్పోయేలా ప్రచారాలు చేస్తున్నారు. సో ఎంజిఎంకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తాము వైద్యం హరి అనే విధంగానే తాము వైద్య సేవలు అందిస్తున్నామంటూ కూడా వైద్యులు సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, ఎంజిఎం, వరంగల్.